ఈ అంటే బోనమ్మ గారు అలా అన్నారంటున్నారుగా, అది మొత్తం మీ టీడీపీ వోళ్ళే కమ్మించుకొని ఏదో సానుభూతి కోసం చంద్రబాబు ఓట్లు పడతాయని అది ఇదని అంటున్నారు. మరి దానికి మీరేమంటారు? సానుభూతి కోసమా? నిండు సభలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడింది అబద్ధమా? గన్నవరం వంశీ మాట్లాడింది అబద్ధమా? కొడాలి నాని మాట్లాడింది అబద్ధమా? వీళ్ళంతా అంబటి రాంబాబు మాట్లాడింది అబద్ధమా? వీళ్ళంతా మాట్లాడింది అబద్ధమా అని అడుగుతూ ఉన్నాం. వీళ్ళంతా ఓపెన్గా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు శపథం చేసేప్పుడు ఎకిల్ నవ్వింది అబద్ధమా? ఎవరు సానుభూతి కోసం? తండ్రి చచ్చిపోతే మా నాన్న చచ్చిపోయినాడు అని సానుభూతి కోసం ట్రై చేసింది వీళ్ళు. మా చిన్నాన్ని చంపేశారు నా కోట్లేని సానుభూతి కోసం ట్రై చేసింది వీళ్ళే చంపుకొని. జగన్మోహన్ రెడ్డి తన సొంత చిన్నాన్నని చంపించి చంద్రబాబు నాయుడు చంపించాడని సానుభూతి చేసింది వీళ్ళు. తనకు తానుగా కోడికత్తి పొడుచుకొని నన్ను పొడి చేస్తున్నారు, నన్ను చంపేస్తున్నారని సానుభూతి కోసం ట్రై చేసింది జగన్మోహన్ రెడ్డి. సానుభూతి మీద గెలిచిందే జగన్మోహన్ రెడ్డి. వీళ్ళు ఆ మాట అంటే ఎవరన్నా నవ్వుతారు. అదే మంగళగిరిలో గెలిచినని లోకేష్ మాకేం చెప్తాడులే అది ఇదని అంటున్నారు. మరి మీరేమంటారు? భారతదేశంలో ఎంతోమంది నాయకులు ఓడిపోయారన్నా. భారతదేశానికి రాజ్యాంగం రాసిన అంబేద్కర్ సైతం ఓడిపోయాడు. భారతదేశానికి రాష్ట్రపతిగా సేవలందించిన ఒకే ఒక తెలుగువాడు నీలం సంజీవరెడ్డి ఓడిపోయాడు. భారతదేశానికి ప్రధానిగా సేవలందించిన పివి నరసింహారావు ఓడిపోయాడు. ఇందిరా అంటే ఇండియా, ఇండియా అంటే ఇందిరా అన్న ఇందిరా గాంధీ సైతం ఓడిపోయింది. ఈ విధంగా భారతదేశ చరిత్రలో ఎంతోమంది నాయకులు ఓడిపోయారు. ఓడిపోవడం నిజమైన ఓటమి కాదు, ఓడిపోయి పారిపోతే ఓటమి. ఈరోజు లోకేష్ గారు మంగళగిరిలో ఓడిపోయి ఉండొచ్చు. ఓడిపోయిన రోజు నుంచి అక్కడ ఒక ప్రైవేట్ గవర్నమెంట్ నడిపించాడు. ఈరోజు మంగళగిరిలో యువతకి శిక్షణ ఇప్పించాడు. అదేవిధంగా వాళ్ళకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు చూపించాడు. మహిళలకి మహాశక్తి ద్వారా వాళ్ళకి కుట్టు మిషన్లు, బ్యూటిషియన్ కోర్సులు చేయించారు. అదేవిధంగా అక్కడ పని చేసుకునే వాళ్ళు తోపుడు బండ్లు ఇప్పించారు. అక్కడ ఏదైనా షాప్ పెట్టుకుంటా అంటే వాళ్ళకి ఆర్థిక సహాయం చేశారు. ఈ విధంగా అనేక సహాయాలు చేసిన వ్యక్తి లోకేష్. ఈ విధంగా ఒక ప్రైవేట్ గవర్నమెంట్ని నడిపించాడు. మంగళగిరిలో నాయకుడు అంటే ఎలా ఉండాలి? జగన్మోహన్ రెడ్డి కుటుంబం కోసం 40 ఏళ్ళుగా ఓట్లేస్తున్న పులివెందల్లో ఈ రోజుటి వరకు ఒక్క పేదవాడి కన్నా భోజనం పెట్టాడా జగన్మోహన్ రెడ్డి? తనను ఓడించిన మంగళగిరి ప్రజలకి ప్రతి పూట అన్నా క్యాంటీన్ ద్వారా భోజనం పెడుతున్నాడు లోకేష్. అక్కడ తనను ఓడించిన యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కోసం చూపిస్తున్నాడు లోకేష్. తన 40 ఏళ్ళగా గెలిపించిన వాళ్ళ కోసం ఒక్క శిక్షణ ట్రైనింగ్ అన్నా పెట్టాడా జగన్మోహన్ రెడ్డి? చెప్పమనండి. ఇది ఓడిపోయి ఉండొచ్చు, ప్రజాస్వామ్యంలో గెలిపోవటం సహజం, కానీ నిలబడాలి. లోకేష్ గారు నిలబడ్డారు. రేపు ఆయన ఓపెన్గా చెప్పాడు కదా, లాస్ట్ టైం 5,000 ఓట్లతో ఓడిపోయి ఈసారి 50,000 ఓట్లతో గెలుస్తున్నా అని. అది ఆయనకున్న డెడికేషన్. అంతేగాని వారసత్వంగా వచ్చే సీట్లో పోటీ చేయాల, పార్టీ ఇప్పటివరకు గెలవని సీట్లో పోటీ చేసి దాన్ని కంచుకోటగా మారుస్తా అన్నాడు. అది నిజమైన నాయకుడి లక్షణం. ఆయన ఒకటే చెప్పాడు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి. చంద్రబాబు నాయుడు గారు చెప్పారా నేను ముఖ్యమంత్రి చేస్తాను? ఇది వీళ్ళు వైఎస్ఆర్సీపీ నాయకులు సమ్ టాపిక్ డైవర్షన్స్ కోసం ఇలాంటివి మాట్లాడేది అంతే. పార్టీ ప్రజలు నిర్ణయిస్తారు. ఖచ్చితంగా రేపు భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లోకేష్ గారికి తప్పకుండా ఉంది. ఆయనకు ఆ కమిట్మెంట్ ఉంది, ఆ డెడికేషన్ ఉంది. ప్రజలు కోరుకుంటారు, ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు.